ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతి. శంకర భగవత్పాదుల వారు ఆత్మబోధ అన్న అద్భుతమైనటువంటి ప్రకరణ గ్రంథాన్ని ప్రపంచానికి అందిస్తూ ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఎలాంటి అర్హత ఉండాలో తెలియజేస్తున్నారు. యమధర్మరాజు నచికేతుడికి ఆత్మ విద్యను అందించాలన్నటువంటి క్రమంలో మొట్టమొదట దాన్ని ఎలా అభ్యాసం చెయ్యాలి, ఎవరి దగ్గర తెలుసుకోవాలి. గురువు అనేవాడు విద్యను అందిస్తూ ఆ విద్య యొక్క ప్రయోజనాన్ని, అది సక్రమంగా వినియోగించుకోకపోతే వచ్చేటువంటి విపరీతాన్ని కూడా వివరించాలి. అదే ప్రయత్నాన్ని యమధర్మరాజు చేస్తూ ఉన్నాడు. నచికేతుడికి 3వ వరంగా ఆత్మ విద్యను అందించేటువంటి సమయంలో ఎలాంటి గురువుల దగ్గర అభ్యాసం చేయాలి అని తెలియచేస్తూ ప్రతి మాటలో వాత్సల్యంతో నచికేతుడిని విశేషంగా కీర్తిస్తున్నాడు. ఇక ఆత్మబోధలో చెప్పబడిన ఈ లక్షణాలు అత్యంత ఆవశ్యకాలు. ఆత్మవిద్య, ఆత్మతత్వం అని ఇన్ని మాటలు చెబుతున్నారు కదా, నిత్య జీవితంలో ఆ ఆత్మవిద్య మాకెలా ఉపయోగపడుతుంది? దేహాన్ని వదిలిన తరువాత తిరిగి జన్మ లేకుండా ఉండటం కోసం, ఆ పరమాత్మ సాయుధ్యాన్ని చేరుకోవటం కోసం చేసే ప్రయత్నమేనా ఆత్మతత్వ విచారణ అంటే? అంటే ఆధునిక సమాజంలో మొట్టమొదట అందరూ ఆనందంగా జీవించాలి అంటే ఎలాంటి అభ్యాసం చెయ్యాలి అని తెలుసుకోవటం ముఖ్యం. ఆ విషయాన్ని రహస్యంగా ఈ శ్లోకంలో కూడా చెప్పటం జరుగుతుంది. తపోభిక్షీణ పాపాణం, తపస్సుతో పాపాలన్నింటినీ పోగొట్టుకోవాలి. తపస్సు 3 రకాలుగా చెప్పబడింది. శారీరక తపస్సు, వాంగ్మయ తపస్సు, మానసిక తపస్సు. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం, శౌచమార్జవం, బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అని చెబుతుంది భగవద్గీత. ఎప్పుడైతే గురువులను ఆశ్రయించి ఆధ్యాత్మిక తత్వంలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి బయలుదేరుతుందో అప్పుడు దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతామూర్తులను ఆరాధిస్తాం, తీర్థయాత్రలు చేస్తాం, పెద్దలు కనపడగానే నమస్కరిస్తాం, గురువులను ఆశ్రయిస్తాం, వీరందరినీ పూజించే ప్రయత్నం చేస్తాం. ఈ విధమైన అభ్యాసం కారణంగా మీ శరీరము సరి అయినటువంటి కార్యక్రమ సరళిలో ముందుకు సాగిన కారణంగా క్షీణ పాపాణం, పాపపు ఆలోచనలు దూరమై పాపకర్మలకు దూరంగా ఉంటాం. పాపకర్మలంటే ఏం చేస్తున్నామండి అన్న సందేహం కూడా కలుగుతుంది. ప్రత్యక్షంగా లేనటువంటి వ్యక్తి గురించి పరోక్షంలో, అతని పరోక్షంలో అనేక దుర్భాషలాడటము, అనవసరంగా కోపంతో వ్యవహరించటము, అనేకమైన ప్రక్రియల ద్వారా జీవహింసకు పాల్పడటం, ఇవన్నీ కూడా పాపాల కిందనే పరిగణింపబడతాయి. మరి ఎప్పుడైతే దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం, ఈ విధంగా దేవతలను, గురువులను, ప్రాజ్ఞులను పూజించటం ప్రారంభిస్తామో అప్పుడు మనకు తెలియకుండానే శౌచం అంటే అంతర్బాహ్య శుద్ధి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళతాం, అది బాహ్య శుద్ధి. దేవాలయానికి వెళుతున్నాం కనుక
ఆలోచనను కూడా ప్రశాంతంగా ఉంచుకుంటాం. అనవసరంగా ఇతరుల మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చెయ్యం. దాంతో అంతర్బాహ్య శుద్ధి ఏర్పడుతుంది. అది మార్దవం, ముదురుత్వానికి కారణమవుతుంది. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమునందు మాత్రమే సంచరించటం. దేవాలయానికి వెళుతున్నంతసేపు భగవన్నామాన్ని చెబుతూ వెళతాం. అహింస, మాటలతో కానీ చేతులతో కానీ వేరే వారిని బాధించే ప్రయత్నం చేయం. ఇదంతా శారీరక తపస్సుగా చెప్పబడింది. దీని ద్వారా శరీరం శుద్ధి అవుతుంది. అందుకే తపోభిక్షీణ పాపాణం. తరువాత వాక్కు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎప్పుడైతే భగవన్నామం మన నోట్లో నానుతూ ఉంటుందో అప్పుడు ఆవేశానికి తావుండదు. ఉద్వేగాన్ని కలిగించేటువంటి మాటలు మన మనసు నుంచి, మన నోటి నుంచి బయటికి రావు. సత్యము ప్రియము హితంగా ఉండే మాటలే మాట్లాడతాం. అద్భుతమైనటువంటి రామాయణ భారతాది ఇతిహాసాలను, పురాణాలను అభ్యాసం చేస్తాం కాబట్టి అది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞంగా చెప్పబడింది. ఇదంతా కూడా వాంగ్మయ తపస్సు. అనంతరం మన ప్రసాద సౌమ్యత్వం, మౌనం, ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనస్సు ప్రశాంతంగా ఉండి మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తాం కనుక అది మానసిక తపస్సుగా చెప్పబడింది. ఈ మూడు కలిపితే త్రికరణాలు శుద్ధి అవుతాయి కనుక పాపపు చింతన దూరమయ్యి శాంతానాం మనశ్శాంతి కలుగుతుంది. అది ఆ శాంతంగా ఉన్న మనస్సు వీతరాగిణాం రాగద్వేషాలకు అతీతమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆవిష్కరింపజేస్తుంది. అప్పుడు ముముక్షుణాం అపేక్షోయం, వైరాగ్య భావన పెరిగిన కారణాన ఆసక్తి కలుగుతుంది. అదే ఆత్మ విద్యను అందుకోవటానికి అర్హత అని ఆత్మబోధలో చెప్పబడినటువంటి అద్భుతమైన ఆ అర్హతలన్నీ నచికేతుడికి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు యమధర్మరాజు. ఎప్పుడైతే ఈ భావనలన్నీ మనలో ఉంటాయో, ఈ అర్హతలు మనం సంపాదించుకుంటాము, అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి బిడ్డ ఫోన్ చెయ్యలేదన్న బాధ మనకు కలగదు. నిరంతరము సంపాదన కోసం వేధించేటువంటి కుమారుల, బంధువుల బాధ మీకు కలగదు. కారణం వీతరాగిణాం, రాగద్వేషాలకు అతీతంగా ఉండేటువంటి ఆలోచన విధానం మీలో కలుగుతుంది కనుక అప్పుడు ఎంతసేపు అద్భుతమైన ఆత్మతత్వ విచారణ కోసం తపించే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనలో ఇలాంటి చింతన కలుగుతుందో, త్రికరణాలు శుద్ధి అవుతాయో, అప్పుడు అద్భుతమైన ఆత్మతత్వ బోధ మనకు అవగతమవుతుంది. ప్రహ్లాదుడు కూడా నరసింహస్వామిని ప్రార్థిస్తాడు, నాకు ముక్తి ఇవ్వు అని. అప్పుడు నరసింహస్వామి అంటాడు, భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధం సురలోక గీతం వితాయ మాముప్యేత్య ముక్తబంధ అంటాడు. నాయనా, నీ పుణ్యమంతా భోగం రూపంలో వెళ్ళాలి, నీ పాపమంతా సత్ప్రవర్తనతో దూరం కావాలి. అప్పుడే ముక్తి నీ సొంతం అవుతుంది. అద్భుతమైన ఈ విషయాన్ని మనం గమనించగలిగితే, యమధర్మరాజు ఆత్మతత్వాన్ని ప్రారంభించకుండా ఎందుకని గురువు గురించి, శిష్యుని యొక్క లక్షణాల గురించి, ఆ విజ్ఞానాన్ని ఎలా అభ్యాసం చేయాలన్న విషయాన్ని గురించి నచికేతుడికి వివరిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. నైషాతర్కేణ మతిరాపనేయా ప్రోక్తానన్యేవైవ సుజ్ఞాయాయ ప్రేష్ఠ అని వివరిస్తూ ఉన్నాడు యమధర్మరాజు నచికేతుడికి.
ఈ విధంగా యమధర్మరాజు నచికేతుడికి తర్కం ద్వారా తెలుసుకోలేవు, నీలాంటి శిష్యుడు నాకు దొరకటం అదృష్టము, దొరకాలి, భూయాత్ త్వాం దృక్నో భూయాన్ నచికేత ప్రష్టా, నీలా ప్రశ్నించే శిష్యుడు నాకు దొరకాలి అని ఆనందిస్తున్నాడు. ప్రతి శ్లోకంలో ఎందుకని నచికేతుడిని ప్రశంసిస్తున్నాడు అన్న సందేహం మనకు కలగటం సహజమే. దానికి కారణాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. జానామ్యహం శేవధిరిత్య నిత్యం నైహ ధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్. జానామి అహం శేవధిరిత్య నిత్యం. హే నచికేత, శేవధి అనిత్యం ఇది అహం జానామి. ఈ సంపదలన్నీ అనిత్యములు అని నాకు తెలుసు. నిధి అంటే ఏమిటి? కర్మఫలం. జన్మజన్మల్లో మనం చేసుకున్న కర్మఫలం ఏదైతే ఉందో అది అనుభవించడం ద్వారా వెళ్ళిపోతుంది. కనుక అది అనిత్యము. సంపదలను ప్రోగు చేసుకోవటం కోసం మనం చేసేటువంటి కార్యక్రమాల ఫలితాన్ని అనుభవింపక తప్పదు. కానీ ఆ సంపదలు సత్యం కావు, నిత్యం కాదు, శాశ్వతం కాదు. అలానే ఆ కర్మఫల అనుభవం కూడా అనుభవించిన తరువాత అంతర్ధానం అవుతుంది కనుక అది శాశ్వతం కాదు. కానీ దాన్ని అనుభవించటం కోసం అనేక జన్మలు ఎత్తాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జానామ్యహం శేవధిరిత్య నిత్యం నైహ ధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్. హి ఎందుకంటే ధ్రువం తత్ అధ్రువై న ప్రాప్యతే. నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఆ విజ్ఞానము, ఆ స్థితి అధ్రువై అనిత్యమైన వాటి ద్వారా నా ప్రాప్యతే దొరకదు. ఈ మాట చెప్పటానికి, నచికేతుణ్ణి ప్రశంసించటానికి ఏమిటండి సంబంధం అంటే, తతో మయా నాచికేతశ్చితోగ్ని అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. ఇన్ని తెలిసి కూడా నేను స్వర్గాన్ని చేరటం కోసం ఉపాయాన్ని నీవు అడిగినప్పుడు ఎలాంటి అగ్ని చయనం చేయటం ద్వారా స్వర్గ సౌఖ్యాలు అందుకోవచ్చో తెలియజేశాను. ఆ విజ్ఞానాన్ని నీకు అందించటమే కాదయ్యా, నేను కూడా తతో మయా నాచికేత అగ్నిచిత. హే నాచికేత, మయా అగ్నిచిత, నా చేత ఆ అగ్నిచయనం చేయబడింది. తత్కారణంగానే అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం. ఈ బాధ్యతను స్వీకరించి అష్టదిక్పాలకులలో ఒకటిగా జీవుల యొక్క పాపపుణ్యాలను నిర్ణయిస్తూ వాళ్లకు శిక్షలు విధిస్తూ అనిత్యమైనటువంటి ఈ స్థితిలో ఇంతకాలం ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు నాకు ఆ జ్ఞానం కలిగిన చేసేదేమున్నది? అలా కాకుండా ఎన్ని ప్రలోభాలు చూపించినా ఆత్మతత్వాన్ని మాత్రమే వివరించమంటూ దృఢంగా ఉన్న నీ వ్యక్తిత్వం నాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తోంది అని తెలియజేయటం కోసమే స్వాం దృక్నో భూయాన్ నచికేత ప్రష్ట. నీలాగా ప్రశ్నలు అడుగుతూ దృఢమైన చిత్తంతో ఉండేటువంటి శిష్యుడు దొరకటం అదృష్టమయ్యా. ఈ విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాడు యమధర్మరాజు. కారణం ఒకటే, తన ముందు ఉన్న శిష్యుడు తనకంటే గొప్పదైనటువంటి మానసిక స్థితిలో ఉన్నవాడు. పట్టుదలతో సత్య ధృతిర్బతాసి, దృఢమైన పట్టుదలతో ఉన్నావు కదా, అలాంటి నీవు నా శిష్యుడుగా దొరకటం నా అదృష్టము అన్న భావాన్ని జానామ్యహం శేవధిరిత్య నిత్యం నైహ ధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్ తతో మయా నాచికేతచ్చితోగ్ని అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం.
అని యమధర్మరాజు లోపల బాధపడుతూ శిష్యుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. ఇలాంటి భావనే ధ్రువుడిలో కూడా మనకు కనబడుతుంది. ధ్రువుడు ఉత్తానపాదుని కుమారుడు. సునీతి, సురుచి ఉత్తానపాదుని భార్యలు. తండ్రి అంకపీఠం మీద కూర్చోలేకపోయానన్నటువంటి దుగ్ధతో తన పినతల్లి అలా ఉత్తానపాదుడి యొక్క అంకపీఠం మీద కూర్చోవాలి అంటే నా కడుపున పుట్టాలి అంటూ అవహేళన చేసిన నేపథ్యంలో నారదుడి ద్వారా ఉపదేశం పొంది అరణ్యానికి వెళ్ళి కఠోరమైన తపస్సు చేస్తాడు 6 నెలలు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ధ్రువమండలంలో 26,000 సంవత్సరాలు అద్భుతమైన ఆనందాన్ని పొందే విధంగా అతనిని కటాక్షిస్తాడు. శ్రీమన్నారాయణుడు దర్శనమై ఆ వరాన్ని పొందిన నచికేతుడు ఇంటికి తిరిగి వస్తూ చాలా బాధపడతాడు. ఇంటికి తిరిగి వస్తున్నటువంటి ధ్రువుడు నారాయణుడి దర్శనం అయినప్పటికీ చాలా బాధపడతాడు. ఈ ధ్రువుడి వృత్తాంతాన్ని మైత్రేయుడు విదురుడికి వివరిస్తూ ఉంటాడు 3వ స్కంధంలో. అప్పుడు విదురుడు ప్రశ్నిస్తాడు, శ్రీమన్నారాయణుడి దర్శనమయ్యి అత్యుత్తమమైన పదవికి చేరుకున్న తర్వాత కూడా ధ్రువుడు ఎందుకని బాధపడుతూ ఉన్నాడు అంటే, మాతు సపత్న్యా వాగ్బాణైః హృది విద్ధిస్తు తాన్ స్మరన్ న ఐచ్ఛత్ ముక్తిపతిం ముక్తిః న ఐచ్ఛత్ ముక్తిపతిః ముక్తిం తస్మాత్ తాపముపేయయత్. అద్భుతమైన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఉత్తమమైన పదవి కావాలని కోరుకున్నాను, కానీ నిరంతరము నీతో నీ సాహచర్యంలో నీ సాయుధ్యాన్ని పొందేటువంటి వరాన్ని నేను కోరుకోలేకపోయానే అని తన అవివేకానికి తానే బాధపడుతూ ఉంటాడు. ఇప్పటికి కూడా ధ్రువమండలంలో ప్రతినిత్యము ధ్రువుడు బాధతో ఉంటాడు అని విష్ణు పురాణం చెబుతుంది. కారణం, శ్రీమన్నారాయణుడే దగ్గరకు వచ్చినప్పుడు ముక్తిని కోరుకోకుండా అనిత్యమైనటువంటి సంపదలను కోరుకున్నానే అన్న భావన. యమధర్మరాజు మాటలలో కూడా అదే ఆలోచన కనబడుతూ ఉన్నది. 9 ఏళ్ల పిల్లవాడికి ఉన్నటువంటి వివేకం నాకు లేకపోయింది. కారణం ఒక్కటే, యమధర్మరాజుకు ఆ సమయంలో నచికేతుడికి యమధర్మరాజు గురువుగా దొరికినట్టు ఒక మంచి గురువు దొరకకపోవటమే. అందుకే గురువు యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించినట్టయితే వరేణ నరేణ శ్రేష్టము శ్రోత్రియత బ్రహ్మనిష్ట కలిగిన యొక్క గురువు యొక్క సాన్నిహిత్యము, శ్రోత్రియత బ్రహ్మనిష్ట కలిగిన గురువు యొక్క సాన్నిహిత్యము మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. అందుకే ప్రతి మాటలో నచికేత నీలాంటి శిష్యుడు దొరకాలయ్యా, సత్యధృతి ఉన్నదయ్యా, నీకు నాకు చాలా ఆనందంగా ఉన్నది అన్న విషయాన్ని ప్రస్ఫుటింప చేస్తూ అంత పిన్న వయస్సులోనే అద్భుతమైన ఆత్మతత్వం పట్ల ఆ పిల్లవాడికి కలిగిన ఆసక్తికి మురిసిపోతూ వాత్సల్యంతో అద్భుతమైన ఆత్మతత్వాన్ని బోధించే ప్రయత్నం చేస్తున్నాడు యమధర్మరాజు. కామస్యాప్తిం జగతః ప్రతిష్ఠాం క్రతోరనంత్యం అభయస్య పారం స్తోమం మహత్ ఉరుగాయం ప్రతిష్ఠాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతత్య సాక్షీ. ఈ శ్లోకంలో ఇంకా అద్భుతంగా ఆ నచికేతుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. నిజానికి నచికేతుడికి కావలసినది ఆత్మతత్వ విచారణ. యమధర్మరాజు చేస్తున్నది నచికేతుడి యొక్క సౌశల్యాన్ని ప్రశంసించటం. ఎందుకు చేస్తున్నాడు అంటే మనకు కనువిప్పు కలిగించటానికి. కామస్యాప్తిం, కావలసిన కోరికలన్నింటినీ తీర్చుకోగలిగినటువంటి స్థితి. జగత ప్రతిష్ఠాం, ఈ జగత్తుకు ఆధారం. క్రతోరనంత్యం,
అనేకమైన యజ్ఞముల యొక్క ఫలము. అభయస్య పారం, భయరహితమైన స్థితి. స్తోమం మహత్పురుగాయం, ప్రతిష్టాం, అందరి చేత కీర్తింపబడుతూ దీర్ఘకాలం జీవించేటువంటి అవకాశం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ధృత్యాధీరో నచికేతస్య సాక్షి. నచికేత ధృత్యా అత్యస్రాక్షి. వాటన్నింటినీ వదిలేసేవయ్యా. ఈ శ్లోకాన్ని చెప్పటంలో ఇంకొక రహస్యం ఉన్నది. అంతకుముందు నచికేతుడు యమధర్మరాజును ప్రశ్నించాడు రెండవ వరంగా. స్వర్గే లోకే భయం న కించిదస్తి, న తత్రత్వం జరయా బిభేతి, ఉభౌ తీర్త్వా అశనాయ పిపాసే, శోకాదిగో మోదతే స్వర్గలోకే. స్వర్గలోకంలో నువ్వు ఉండవు, ముసలితనం భయం ఉండదు, ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, ఆకలి దప్పులు ఉండవు, భయానికి తావే లేదు. ప్రతివారి యొక్క ఆలోచన ఏమిటి? ఇహలోకంలో అనుభవించిన ఆనందాలన్నీ అనుభవించి ఇక్కడ దాన ధర్మాలు చేసి తర్వాత స్వర్గానికి వెళ్ళి ఇంకా కోరికలను అనుభవించడమే. అందుకే కామస్యాప్తిం, కోరికలను పొందటము. ఈ కోరికలను పొందాలంటే ఏం చేయాలి? జగత ప్రతిష్టాం, జగత్తును నడిపించేటువంటి దేవతలను ఆరాధించాలి. దేవాన్ భావయతనేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయస్వరం అపాప్యత. భగవద్గీత చెప్తుంది. దేవతలను నువ్వు సంతృప్తి పరిస్తే వాళ్ళు నీ కోరికలు తీరుస్తారు, వాళ్లే జగత్తుకు ఆధారం. కనుక కోరికలను స్వర్గలోకంలో కూడా తీర్చుకోవడం కోసము దేవతారాధన చేస్తూ వాళ్ళు ఎలా సంతృప్తి పడతారు? క్రతోరనంత్యం, 100 యజ్ఞాలు చేసిన వాడికి ఇంద్ర పదవిని అధిరోహించేటువంటి అవకాశం, అదృష్టము సిద్ధిస్తాయి. కాబట్టి అనేకమైన యజ్ఞాలను చేస్తూ అభయస్య భారం, స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత భయం నకించిదస్తి స్వర్గేలోకే, స్వర్గలోకంలో భయం అనేది ఉండదు. కనుక భయరహితమైన స్థితిలో అద్భుతమైన ఆనందంతో అత్యంత దీర్ఘకాలం ఉండవచ్చు. ఇవన్నీ కూడా స్వర్గలోకానికి వెళ్ళటం కోసం ఎలాంటి యజ్ఞాన్ని చెయ్యాలి అని నచికేతుడు అడిగినప్పుడు యమధర్మరాజు నాచికేతాగ్నిని అతని పేరు మీదుగా అతనికి తెలియజేశాడు. అందుకే ఇన్ని అడిగితే ఇన్ని చెప్పనే. నిజానికి వాటి కోసమే నువ్వు అడుగుతున్నావేమో అనుకున్నాను, కానీ ధృత్యా ధీర అత్యస్రాక్షి, వాటన్నింటినీ వదిలేసావయ్యా, వాటన్నింటినీ త్యాగం చేసేసావు అని. ఇవన్నీ అశాశ్వతాలే. ఆత్మతత్వాన్ని తెలుసుకొని నీవేమిటో నువ్వు గుర్తించాలి అన్న భావన నీకు కలిగినప్పుడు వీటన్నింటినీ వదులుకునేటువంటి మానసిక స్థితి కావాలి. కనుక ప్రతినిత్యము అనేకమైన ఆలోచనలతో అనేకమైనటువంటి భోగాలను అనుభవించాలన్న తాపత్రయంతో అతలాకుతలమయ్యే మానవ జీవితానికి నచికేతుని ద్వారా అద్భుతమైన ఆత్మతత్వ విచారణ యొక్క విశిష్టతను తెలియజేస్తూ మనకు కనువిప్పు కలిగించే ప్రయత్నమే కఠోపనిషత్తు. గురు సందేశం కార్యక్రమం ద్వారా అద్భుతమైన ఈ విచారణ కొనసాగిస్తూ, నిజానికి ఇప్పటిదాకా యమధర్మరాజు ఆత్మ విద్య యొక్క విశేషాన్ని ప్రస్తావన చేయలేదు. కారణము, మానసికంగా ఆ అర్హతను పొందినప్పుడు మాత్రమే అవగాహన సక్రమంగా ఉంటుంది. లేదంటే విని వదిలేస్తూ ఉంటాం. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎలాంటి మానసిక స్థితి ఉంటే, ఎలాంటి అర్హత ఉంటే అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందుకోవచ్చో తెలియచేయటం కోసమే ప్రారంభంలో చలనచిత్రానికి వెళ్ళినప్పుడు ఆ కథలోనేటువంటి పాత్రలను, పాత్రధారులను ముందర ఎలా పరిచయం చేస్తారో అలా యమధర్మరాజు అద్భుతమైన ఆత్మతత్వ విచారణను ప్రారంభించే ముందు ఉపోద్ఘాతంగా ఈ విషయాలన్నింటినీ వివరిస్తున్నాడు. మరి అద్భుతమైన ఆ ఆత్మతత్వ విచారణ ఎలా కొనసాగుతుందో మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.